నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి పేక మేడలు మూవీ టీమ్ని పట్టుకొచ్చేసిన. సో సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది కదా, మనం అందరం చూసేసినాం, నచ్చింది. సో సినిమా ఎట్లా ఉండబోతుందో అందరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, మంచిగా ఉన్నారా? నీలగిరి అన్న ఎట్లున్నావు? హాయ్, నమస్తే. ఎట్లుర్రు అందరూ? మంచిగా మంచిగా ఉన్నారా? ఎందుకు అంత డౌట్గా చెప్తుర్రు? దగ్గరకు వస్తుంది కదా, టెన్షన్ అవుతుర్రా? ఏం టెన్షన్ పడకండి. మీరు మళ్ళీ ప్రమోషన్ వీడియో చేసిర్రు కదా, దాంట్లోనేమో పైసలు సరిపోతలేవు అంటుర్రు అన్న. ఎట్లా మరి? సరిపోతలేదు మీలాంటి నేను చేస్తే. నేను తెచ్చినా, నువ్వు ఏం టెన్షన్ పడకు. మీరు ఏం టెన్షన్ పడకు. నేను 100 రూపాయలు తెచ్చిన, మీరు 5-10 రూపాయలు అడిగిరు కదా. అడిగిరుగా మీరు 5-10 రూపాయలు అడిగిరు, నేను 50 రూపాయలు తెచ్చిన. సరిపోతాయా మరి? సరే, చాలా సరిపోతుంది. కాదండి, ఇంకా 20 రూపీస్ ఎక్కువ ఇస్తా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి కొంచెం పంపించండి. అట్లా చేయమంటారా? చందాలు ఇద్దామా? చందలేండి, చేద్దాం చందాలు. కానీ నేను అందరి ముందు ఒక విషయం మీ దగ్గర నుండి ప్రామిస్ తీసుకుంటున్నా. సినిమా మంచిగా ఆడితే మాత్రం కలెక్షన్స్ లో నాకు ఒక పర్సంటేజ్ అన్నట్టు ఉండాలి. 100% రూపీస్. మరి నా పేరు గుర్తు పెట్టుకో అన్న, నీలగిరి అన్న చెప్తున్నా. పర్సంటేజ్ ఉండాలి. పర్సంటేజ్ 100 రూపీస్ పర్సంటేజ్. ఇక మీరు ఓటీటీకి తర్వాత అమ్ముడు ఉంటది కదా, దాంట్లో కూడా పర్సంటేజ్ కావాలి. మరి ఇస్తున్నా కదన్నా నేను. మీరు 100 ఇస్తున్నారు, మీకు 100 రూపీస్ పర్సంటేజ్. మీకు ప్రమోషన్ కి నేను పైసలు ఇవ్వాలి, సినిమా చూస్తున్నా టికెట్ పెట్టుకొని, అంతే కదా. అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంటర్వ్యూ తర్వాత అగ్రిమెంట్ చేసుకుందాం. రెడీ చేసేయండి. అగ్రిమెంట్ రెడీ చేయి. నేను తీసుకొచ్చిన ఆ పేపర్ కూడా. ఆ పేపర్ అన్న ఇట్లా గమ్మునున్నారు. మంచి టీజర్ అయితే జోష్ఫుల్ గా ఉంది. ఎట్లా తీసిర్రు సినిమా? ఎట్లంటే సేమ్ ఈ క్యారెక్టర్ బేస్డ్ అండి. అంటే చూస్తే రాకేష్ అన్న చూస్తే జర మెత్తగా ఉన్నాడు కదా, అలా కనిపిస్తాడు అట్లా. అంతే కాదు, అట్లా కాదా? చెప్పుర్రు మీరు ఎట్లా తీసిర్రా? ఎట్లా తీసానంటే బాగానే తీసాము. కనిపిస్తుంది, కానీ ఆడియన్స్ కి ఏం నచ్చబోతుంది దాంట్లో? లక్ష్మణ్ క్యారెక్టర్ నచ్చుతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి అంటే మేజర్గా. చాలా ఇష్టంగా తిట్టుకునే క్యారెక్టర్ లక్ష్మణ్ అయింది. అంటే మనం చాలా ఇష్టంగా హేట్ చేస్తాం. అన్న మేము చాలా ఇయర్స్ నుండి తిట్టుకుంటున్నాం. మీరు మళ్ళీ తిట్టుకోవచ్చు, సినిమా చూసి మళ్ళీ తిట్టుకోవచ్చు, పర్లేదు, ఓకే. కాకపోతే ఈసారి ఏంటంటే మీరు సైకోలాగా అలా ఉండదు. బట్ ఈడెవడో మనకి ఎంటర్టైనింగ్, ఈడెవడో మనకు సర్కిల్లో తెలిసినోడే కదా, మనం నియర్ బై ఉన్నవాడే కదా, ఆ టోన్లో అనుకుంటారు. కానీ ఈడు ఇంత వరస్ట్గా ఉన్నాడు ఏంట్రా బాబు అన్నట్టుగా అనుకుంటారు. సో మరి ఇంతకు ముందు కంటే వరస్ట్గా. సో అలాగే ఫీమేల్ క్యారెక్టర్ ఇప్పుడు అనుష్ కూడా జాలేస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మన ఇంట్లో ఎవరో ఒక పర్సన్ గుర్తొస్తారు. రాకేష్ గారు